హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. రండి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పుదీనా చట్నీని ఎలా చేయాలో నేర్చుకుందాం. దీంట్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆ, ఈ చట్నీని ఎలా చేయాలో చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. చూపిస్తాను, చూసేయండి. దీనికోసం ఒక కట్ట పుదీనాను తీసుకోండి. దీంట్లో ఆకులన్నీ తీసుకొని చక్కగా వాటర్లో టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 10 నుంచి 12 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసేలా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపోయేంత తీసుకోండి. నేను తీసుకున్నవి కొంచెం కారం తక్కువే ఉంటాయి, అందుకే నాకు 10 to 12 రెడ్ చిల్లీ సరిపోయింది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకున్న పుదీనాని యాడ్ చేసుకోవాలి. ఇలా పుదీనాను వేసుకున్న తర్వాత చక్కగా అంతా కలిసేలాగా కలుపుకొని ఇందులో నుంచి వచ్చే వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు పుదీనాని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా వాటర్ అన్ని ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారా, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు రెడ్ చిల్లీ తీసుకున్న మిక్సీ జార్లో కొంచెం చింతపండు, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి పక్కన పెట్టుకున్న పుదీనాను కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకొని సాల్ట్ అది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవడం కోసం స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత రెడ్ చిల్లీ అలాగే 2-3 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని అలాగే ఇందులో పోపు సామాన్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేయటం వల్ల చాలా మంచి రుచి వస్తుందండి. ఇలా 2 యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా అంతా కలిసేలా కలుపుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న పుదీనా చట్నీని ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ రెసిపీ. తప్పకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.